రంగస్థలం ఎవరిని ఎంచుకుంటే వాళ్లే ముందుకెళ్ళాలి. మీరు వెళ్ళండి. ఏ పనికైనా ఏ సాయానికైనా నేనున్నానమ్మా. క్షమించమ్మా. నావి కొట్టరా అంటే అటు కొడతాయండి బే పొట్టినా. రేయ్ అడచాడ్రా డబల్స్ ఆడదాం. రేయ్ ప్రసాద్ గారు గొంతు బొంగురు పోయిందంట, కీచు గొంతులా మారిందంట. వేడి నీళ్ళల్లో ఓల్డ్ మాంక్ రమ్మేసుకొని తాగమను, తగ్గిపోద్ది. నీ అబ్బా వోకల్ కార్డ్ డిసార్డర్ ఏదో వచ్చి మాట్లాడలేకపోతున్నారంట. ఇంకా బాగా అయ్యే ఛాన్స్ తక్కువే అంటున్నారు. ఊరికో పేడ వదిలిపోయింది, పంచాయతీ లాపి ఓ మూల కూర్చుంటాడు. అందరూ బాధపడుతున్నారు, నువ్వు ఒక్కడే సంతోషిస్తున్నావు యాదవ. రేయ్ ఆయన వల్ల నువ్వు బాధపడి ఉంటే నీకు అర్థమయ్యేది. ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు వీడు. తీసుకోరా. నీ ఫస్ట్ నాటకమే ఆయన లాస్ట్ నాటకం అయ్యేలా ఉంది. సార్ పక్కూరు మురళికి చెప్పాను, సరే అన్నాడు సార్. ఇంకా మొహమలా పెట్టారండి సార్. మరి కొద్దిసేపట్లో కొత్త కృష్ణుడు మీ ముందుంటాడు. సార్ ఆ పుష్కరాల మేనేజర్ వచ్చేలోపు మురళి ఇక్కడికి వచ్చేస్తాడు సార్. సార్ మీరేం కంగారు పడకండి, నేను చెప్తున్నాను కదా, మురళి చాలా బాగా పాడతాడు, చాలా స్టేజ్ షోలు ఇచ్చాడు సార్. నువ్వు ఏనుగుని తీసుకొచ్చినా అది వెళ్ళి పర్వతాన్ని గుద్దలేదుగా. సరే ఏం చేద్దామంటారు మరి? మురళికి వద్దని చెప్పేనా? ఎందుకు రానివ్వు. నాటకానికే కాదు మన జీవితానికి కూడా కథ సిద్ధంగానే ఉంటుంది. ఏ పాత్ర ఎవరు పోషిస్తారనేదే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఆఫీసర్ వచ్చినట్టున్నాడు. సరే నేను చూస్తాను. వెల్కమ్ సార్. నమస్తే. రండి సార్. నమస్కారం సార్. ఇతను నవీన్, ఈ ఆడిటోరియం ఓనర్. నమస్తే అండి. ఏమైనా పుచ్చుకుంటారా సార్? ఏమొద్దు, అస్సలు టైం లేదు. అందుకే చెప్పాను నాటకం మొత్తం వద్దు, మెయిన్ ఆర్టిస్ట్ ని చూపిస్తే చాలు అని. 5 నిమిషాల్లో వచ్చేస్తాడు సార్ మురళి. అంటే నేనే ముందు వచ్చేసాను. అయ్యో సార్ అది కాదు సార్. అతనే సార్. ఓ మైకు, హలో. చెప్పండి సార్, ఏం చేయమంటారు? మీకు బాగా అలవాటు ఉన్న పాత్ర ఏదో ఒకటి చేయండి. మీరు పాత్ర చెప్పండి సార్. కర్ణుడా, కృష్ణుడా, రామభద్రుడా, సీతారామ రాజా, లేక అన్ని కలిపి కొట్టాయమంటారా? చెప్పండి. మీకు ఇష్టమైంది చేయండి. ఏం కూసావురా? ఏ రామరాజు పేరు వింటే నువ్వు నీ సామ్రాజ్యవాదులు ఏడామడల దూరం పరిగెత్తేవారు, ఆ రామరాజుకే శిక్ష విధించేంతంత ఘనుడవయ్యావురా సీమ కుక్క. ఏంటో మీ బ్రతుకులకు మేమే కర్తలమంటూ ముందుకు వచ్చారు. అన్యం పుణ్యం ఎరుగని అమాయకులైన మా మన్న ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి మీరు సాగించే అఘాయిత్యాలకి ఆహుతి చేశారు. నెత్తురుపై నడిపించారు కదరా మా జాతి వాళ్ళని. ఇంకొక మాట చెప్తాను,
గాంధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరుని జోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గధా విఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధనుని ఉగ్రరణాంతరంబునన్. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇంచుమించు మీదే సెలెక్ట్ అవుద్ది. 10 లక్షలు గ్రాంట్ అవుద్ది. అలాగే సార్. ఎంతైనా సరే 20% నాది. ముందే చెప్తున్నాను. ఓకే సార్. డన్. డన్ సార్. డాక్టర్ని బెదిరించి బయటకొచ్చి సొంత వైద్యం మొదలు పెట్టారా? అవును, అన్ని ప్రయత్నించి చూసా. ఇప్పుడు కాస్త ఆయుర్వేదం, కొన్ని ఎక్సర్సైజెస్ పద్ధతిగా చేస్తే. ఈరోజు అమావాస్య, వచ్చే పౌర్ణమి వరకు ఏం తేడా చూపిస్తారో నేను చూస్తా. ఓ, నిజంగానే చదువుకుంటున్నారా? రమా, నా ఫ్రెండ్స్. ఆగండి ఆగండి, నేను చెప్తా. ప్రతాప్, పాషా, శరత్. హాయ్. అంతేగా? సరే, మీరు బుద్ధిగా చదువుకోండి, నేను వెళ్ళి మంచి టీ పెట్టిస్తా. ఇట్స్ ఓకే రా, కామ్గా ఉండండి, నేను చూసుకుంటా, ఏం పర్లేదు, ఉండండి. మందు బాటిల్ తప్ప ఇంకేమీ లేవేంటి? సర్లే, నేను బయటికి వెళ్ళి తీసుకొస్తా. ఏ రమా, నువ్వు ఆగు. రే పాషా, నువ్వు వెళ్ళి తీసుకురా. ఏమీ వద్దురా, కూర్చో. నువ్వు ఊరుకోరా. ఏ పాషా, నువ్వు వెళ్ళరా. ఫుల్లా హాఫా? మీరేం పుచ్చుకుంటారు? పోరా. ఏం చదువుకున్నారు? 10th ఫెయిల్. అవును, మీ వాళ్ళు ఎప్పుడు కనిపించారేంటి? వాళ్ళు లేనప్పుడే మీరు వస్తారు మరి. మా అమ్మ నాన్న మధ్యాహ్నం 3ంటికి వెళ్ళి రాత్రి 10 గంటలకు వచ్చేస్తారు. ఏం చేస్తారు? బండేస్తారు. ఏ బండి? సీజన్ బట్టి మారిపోద్ది. రే, నీ ఇంటర్వ్యూ ఆపరా. అయ్యో, మాట్లాడి నువ్వు. రమా, మనం పైకి వెళ్దాం కదా. రేయ్, ఈవాడు ఇంకా బండి పెట్టలేదురా. సరే, రేపు నేను వచ్చేటప్పుడు వంటగది సామాన్ అన్నీ తీసుకొస్తానే. ఏమండి, సొంత వైద్యం మొదలుపెట్టి 15 రోజులైందిగా, ఏది మాట్లాడండి చూద్దాం. ఆట పట్టిస్తున్నావా? బ్యాంకులో డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్స్ చూపించి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. ఇంగ్లీష్ మెడిసిన్స్ తో ట్రీట్మెంట్ చేయించుకుందామంటే మాట వింటారా మీరు? నువ్వు ఈ వంకతో ఇక్కడే ఉండాలని చూడకు, ఊరెళ్ళి చదువుకో. వెళ్తానులే. ఇదిగో 15 రోజుల్లో